నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వరద ముంపు బాధితులకు తెరాస ప్రభుత్వం విడుదల చేసిన సహాయ నిధి నిజమైన ముంపు బాధితులకు చేరే విధంగా కృషి చేస్తున్నామన్నారు మహేశ్వరం నియోజకవర్గం తెరాస ఆర్కేపురం అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతి ఒక్కరికి సహాయ నిధి అందజేయాలని ఆదేశాలు ఇవ్వడంతో తెరాస మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్ మరియు నియోజకవర్గం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీతారెడ్డి అలాగే ఆర్కేపురం తెరాస నాయకులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్క బాధితునికి ప్రభుత్వ సహాయ నిధి చేరే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆర్కేపురం డివిజన్ మురుకుంట్ల అరవింద్ మాట్లాడుతూ ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం సబబు కాదన్నారు. స్థానిక బీజేపీ నాయకులు ఇలా చేయడం వల్ల ప్రజలు నష్టపోతారన్నారు. ప్రజలకు నష్టం జరిగే విధంగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా వారు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే వరద ఎప్పుడూ రానంతగా ఈరోజు ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు వరద సహాయంగా ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలను ఏదైతే ఇస్తున్నారో ప్రకటించి దాన్ని నిర్విరాగంగా ఇస్తున్నారో ఆర్కేపురం డివిజన్లో దాదాపు 8 టీంలను పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే నిజంగా నష్టపోయినో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు కానీ వారి భర్త ధీరజ్ రెడ్డి గారు కానీ ఇది సహించక ఈ కుటుంబాలన్నీ ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ అవుతాయో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆల్రెడీ మేము ఎదిగే ఉన్నాం, మళ్ళా ఇంకా ఇక్కడ ఎదుగుతుందేమో మాకు పుట్టగతులు ఉన్నాయని ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రతి దగ్గర అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే అధికారులను మీరు చూస్తూ ఉన్నారు, గత వారం రోజుల క్రితం అధికారుల పైన దాడులు కూడా చేయడం జరిగింది. అధికారుల పైన దాడులు చేయడం, వాళ్ళు మంది మార్బలాన్ని మా కార్యకర్తల పైన మా నాయకుల పైన కూడా వాళ్ళు చేతివాటంగా యూజ్ చేయడం ఇవన్నీ ఎంతో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రతి పైసా సహాయం కూడా వారికి అందాలి, ఎవరైతే నిజంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో వారికి అందాలి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా సైలెంట్గా ఉన్నాం. అదే అదనుగా వాళ్ళు చూసుకొని రోజు అధికారుల పైన దాడులు చేయడం, మా కార్యకర్తల పైన దాడులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉండి ప్రజలకు ఏదైతే ప్రభుత్వం తరఫున చెందాల్సిన సహాయాన్ని అందించకుండా ఈ డివిజన్లో నానా రభస సృష్టించడం మనం అందరం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ రోజు అయిపోయింది, 4 రోజుల క్రితం ప్రభుత్వం ఆపేసింది జిహెచ్ఎంసీ పరిధిలో. దాని తర్వాత మళ్ళీ నిన్న స్టార్ట్ చేశారు 5వ తారీఖున ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మా గౌరవ విద్యాశాఖ మంత్రి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారిని మేము అందరం కూడా కోరినాము. అమ్మ, చాలామంది కుటుంబాలు ఇంకా ఉన్నాయి, ఇంకా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనం ఆర్థిక సహాయం అందించాలి ప్రభుత్వం తరఫున అని మేము మేడం గారిని కోరంగానే మేడం గారు సహృదయంతో ఖచ్చితంగా అందాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం. దాంతోపాటు మాకు మళ్ళీ 3 టీంలను అలర్ట్ చేశారు. మళ్ళీ 3 టీములుగా ఏర్పడి కాలనీల్లో కొంత, అదేవిధంగా కొంత ఎన్టీఆర్ నగర్లో కూడా కొంచెం ఇంకా ఇవ్వాల్సిన వరద బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన సాయం ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా మాకు అలర్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా సవ్యంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లబ్ధి పొందాల్సిన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతూ ఉంటే దాన్ని కూడా మళ్ళీ అడ్డుకొని మళ్ళీ నిన్న కూడా అధికారుల పైన చేసుకోవడం, మళ్ళీ అధికారుల పైన చేసుకొని ఒక ప్రజల మధ్య ఒక అపోహ సృష్టించడం, మీకు ఇవ్వట్లేదు, ఇంటికి 10 కుటుంబాలకు ఇవ్వాలి, ఇంటికి 10 మందికి ఇవ్వాలి అని చెప్పేసి ఏదో ఒక గందరగోళాన్ని ప్రజల మధ్య సృష్టించడం, ప్రజలను వారిని ఉసిగొల్పడం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయం అందిస్తుందో వాళ్ళకు అందకుండా చేయడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజలను కూడా ప్రేరేపించడం ఇవన్నీ చేస్తూ ఉండి మళ్ళీ డీసీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం, మళ్ళీ గందరగోళాన్ని సృష్టించి ప్రభుత్వ అధికారులను ఏదైతే డబ్బులు పంచడానికి వచ్చిన అధికారులను మళ్ళీ వెనక్కి తీసుకెళ్లడం లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం బీజేపీ నాయకులు, మీకెంత కూడా నిజంగా మీకు ప్రజలపైన నిజంగా నమ్మకం ఉంటే, ప్రజలపైన ఒక ప్రేమ ఉంటే, ఒక కరుణ ఉంటే నువ్వు కార్పొరేటర్గా ఉన్నావు, ప్రజలకు ప్రభుత్వంతో చెందాల్సిన ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడం ఇది సబబా అని చెప్పి మేము ముఖ్యంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకైతే ధీరజ్ రెడ్డి గారు ప్రజలు వేస్తేనే కదా వాళ్ళు ఈరోజు కార్పొరేటర్ గెలిచింది. అట్లాంటి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వాళ్ళు ఈ విధంగా తిప్పికొట్టడం అనేది ఎక్కడ కూడా లేదు. ఇది విడ్డూరంగా అనిపిస్తుంది. వాళ్ళకు ఏదైతే పార్టీ ఎదుగుతుందని ఒక ఇంకా పార్టీకి మా పార్టీకి బీజేపీకి పుట్టగతులు ఉండవేమో అని చెప్పి ఒక భయాందోళనతో ఇవన్నీ అల్లర్లు
అల్జడులు సృష్టించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అంటున్నాం, మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకు మేము డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరైతే నిజంగా నష్టపోయిందో, వరద వల్ల ఎవరైతే కుటుంబాలు ఆగమైనాయో, ఈరోజు రోడ్డు మీద పడ్డాయో, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మా ఎన్టీఆర్ నగర్లో. చాలా బీద కుటుంబాలు ఉన్నాయి మా కాలనీలలో. నిజంగా పైనుంచి ఎల్బీ నగర్ నుంచి వచ్చే వరద మొత్తం ముంపు ప్రాంతం మాదైంది. ఈరోజు ఆర్కేపురం డివిజన్లో చాలా కాలనీలు కానీ, చాలా బస్తీలు కానీ ఈరోజు ముంపు ప్రాంతానికి గురైనాయి. వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు కానీ, మా విద్యాశాఖ మంత్రి గారు కానీ ఒక మంచి ఉద్దేశంతో మేము పోతూ ఉంటే ఇది అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ఈ విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఒక కళ్యాణ లక్ష్మి, ఒక షాదీ ముబారక్, ఒక పెన్షన్లు ఇవన్నీ ఇస్తూ ఉండి రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ఎంతో అగ్రగామిగా ఈరోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నిలిచింది. దాన్ని జీర్ణించుకోలేని ఇక్కడ జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు ఖచ్చితంగా అల్లర్లు సృష్టించాలి, అల్లర్లు సృష్టించి ప్రభుత్వ సాయాన్ని అందకుండా చేయాలని చెప్పి చేయడం ఇది సమంజసం కాదు. మేము తప్పకుండా మీ ద్వారా హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ నాయకులను, కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారిని ఈ విధంగా మీ పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. మేము ఏదైతే ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందాలను రేపటి నుంచి ఖచ్చితంగా అందిస్తాం. ప్రజలకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తుందో ఆర్థిక సహాయాన్ని రేపటి నుంచి మేము ఖచ్చితంగా అందిస్తాం. ఎలాంటి అల్లర్లు సృష్టించినా బాగుండదు అని చెప్పేసి మేము మీ ముఖంగా హితవు పలుకుతూ ఉన్నాం. మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మళ్ళీ మేము రేపు 3 టీములుగా అధికారులు మాకు మేడం గారికి చెప్పారు, 3 టీంలు వస్తాయంట. వచ్చినాక ఖచ్చితంగా కాలనీలలో కానీ, బస్తీలలో కానీ ఖచ్చితంగా మేము ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందిస్తాం. మా నాయకులు, మా కిలామైసమ్మ దేవాలయ చైర్మన్, హరిపురి కాలనీకి చెందిన అసోసియేషన్ సభ్యుడు ఏదైతే అధికారులు పంచుతున్నారో, డబ్బులు పంచుతున్న క్రమంలో ఆయన అక్కడికి పోయి చూడడం జరిగింది. ఎందుకంటే అధికారులకు ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ ధర్మ శాఖ నియమించిన చైర్మన్ కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ ఉండడం, ఆయన పైన దాడి చేయడం కూడా జరిగింది బీజేపీ నాయకులు. మేము అదేవిధంగా ఆ రోజు అక్కడ డబ్బులు పంచుతున్న అధికారి పైన కూడా దాడులు చేయడం జరిగింది. మేము తీవ్రంగా తీసుకున్నాం దీన్ని. ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఆల్రెడీ జడ్సీ గారు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోమని కూడా మేము చెప్తాం. ఆ రోజు ధీరజ్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులందరూ కూడా వచ్చి మా గొడుగు శ్రీనివాస్ గారి పైన, అధికారుల పైన కూడా దాడి చేసిండ్రు. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళపైన మాకు పూర్తి నమ్మకం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ విధంగా కోరుతున్నాం. నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ.